న్యూస్ కు స్వాగతం. గుడ్లూరులో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే ఇంటూరి చేతుల మీదుగా భూమి పూజ. గుడ్లూరు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కింద పాంపాండ్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరి శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి మహాత్మా ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పాంపాండ్ నిర్మాణం ద్వారా స్థానిక ప్రజలకు పని దొరకడమే కాకుండా నీటి సంరక్షణకు కూడా ఇది దోహదపడుతుంది అని అన్నారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చెనిగర్ల నాగరాజు, టీడీపీ నాయకులు వేణుగోపాల్, రాఘవులు, చిమ్మిరి హరి, ఒమనేని సుబ్బారావు, మేకల మాల్యాద్రి, మద్దుసాని కృష్ణ, చిత్తూరు మల్లికార్జున, కుర్ర సూర్యనారాయణ, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీడీ బాబురావు, ఏపీఓ వెంకటేశ్వర్లు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాంపాండ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ కాంపౌండ్ ఒక ముఖ్య ఉద్దేశం, మీరందరూ కూడా రైతువారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మెట్ట ప్రాంతమైన మన నియోజకవర్గం, ఈ రూరల్ నియోజకవర్గాలు అన్నీ కూడా వర్షం 2 రోజులు 3 రోజులు పడిన తర్వాత మనకు నీళ్లు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. మనమంతా కూడా మెట్ట ప్రాంత రైతులు. మనం ఈ మెట్ట ప్రాంత రైతులు వర్షం పోయిన తర్వాత మళ్ళా ఇబ్బంది పడకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ పాండ్స్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే తర్వాత ఆ పొలంలో ఏదైనా చిన్న చిన్న మన మందులు చేయడానికి కానీ, అలాగే మన గేదెలు ఏమన్నా వాటిని తాగించుకోవడానికి కానీ, ఇంకా రైతుకి రెండో విధంగా ఆదాయ వనరుగా చేపపిల్లల పెంపకం, ఇటువంటి కార్యక్రమాలతో రైతులు బాగుపడతారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు ఉపాధి కూలీలకు కూడా మ్యాండేట్స్ వచ్చే కార్యక్రమం కాబట్టి కంపల్సరీగా ఇది రైతుకి ఎంతో కొంత ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటున్నారంటే
మనం అందరం కూడా మనం రైతులు వాళ్ళ పొలంలో ఎక్కడో 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు ఉంటుంది, కనీసం కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి పాత రోజుల్లో. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టారు. రైతు సోదరులందరూ కూడా అధికారులకు సహకరించాలి. ఏదో వాళ్ళ కోసం కాదు, మన కోసం. అది పామ్ పాండ్స్ ముఖ్య ఉద్దేశం రైతులకి ఇబ్బంది లేకుండా, రైతులకి ప్రభుత్వమే అమౌంట్ వెచ్చించి ఈ కార్యక్రమం చేపడుతున్న అందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ కార్యక్రమంలో మన మండలానికి వచ్చిన ఏవైతే శాంక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయించేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఈ పామ్ పండు వల్ల వచ్చే ఉపయోగాలు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ ఉపాధి హామీ గవర్నమెంట్ పెట్టినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి సమ్మర్లో పనులు ఉండవు, వాళ్ళని ఉపాధి కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా ఎక్కడా కూడా ఈ ఉపాధి హామీ అంటేనే పేదల కోసం పెట్టిన కార్యక్రమం, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఏవైతే గ్రామాల్లో ఉంటాయో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాయి. ఏ పార్టీ ఉన్నా కూడా ఎందరూ పేదల కోసం పెట్టింది కాబట్టి ఇదన్నింటిలో కూడా మీరందరూ కూడా ముమ్మరంగా పాల్గొని ఈ మండలానికి మంచి పేరు మ్యాండేట్స్ కూడా ఏవైతే మ్యాండేట్స్ ఇస్తారో అవన్నీ పర్ఫెక్ట్గా చేసి మళ్ళా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు మనకు మంజూరైన ఫామ్ పాండ్స్ గురించి, అదేవిధంగా ఇంకా మన గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి, మన మండలాన్ని డెవలప్ చేసుకోవడానికి మన గౌరవ శాసనసభ్యులు వారి జిల్లా కలెక్టర్ వారితో కానీ, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ అవైలబిలిటీ ఉందో ఆ జిల్లా అధికారులతో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి రోడ్లు, డ్రైన్స్, మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనకు సహకరిస్తూ ఈ ఫామ్ పాండ్స్ విషయంలో పూర్తిగా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు వారు ఎక్కడ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు లేవు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించండి అని మనకి ముందు మన వెనుతట్టి ముందుకు ప్రోత్సహిస్తున్న గౌరవ శాసనసభ్యుల వారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న మన మండల నాయకత్వానికి, అదేవిధంగా మన మండల స్థాయిలో ఉన్న అన్ని గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ స్థానిక నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పత్రికా సోదరులకు కూడా, మీరు కూడా గ్రామాల్లో ఎవరైతే అంటే రాల్పాడు రిజర్వాయర్ అవసరం లేని ఇక్కడ గుడ్లూరు నుంచి టొల్లే, కొత్తపేట, చేమర్దిపాడు, అలా స్వర్ణాజిపురం, పోట్లూరు ఈ విలేజ్లన్నిటికి కూడా అందులో అందరూ ఈ మామిడి తోటలు ఉన్నాయి. అడుగురాజుపాలెం, అమ్మవారిపాలెం, డ్రై ఏరియా, వీటన్నిటికి కూడా మీరు కూడా ఆ విలేజ్లో ఎంకరేజ్ చేయని నాయకులకు కూడా చెబుతా ఉన్నాయి. సందర్భంగా మీరు అందరూ ఈ పామ్ పాండ్స్ ఎంతో కొంత మళ్ళా కూడా సమ్మర్లో మళ్ళీ ఇన్కమ్ సోర్సు పెంచే చేప పిల్లలు కూడా పెంచుకునే పరిస్థితి ఉంది. వాటన్నిటికి కూడా హార్టికల్చర్ వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భం ముందుకు తీసుకుపోవడానికి మా వంతుగా మేమందరం కృషి చేస్తాం. గౌరవ శాసనసభ్యుల వారి సూచనలు పాటిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ సార్.